వెర్పూర్ మహేష్ గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి ఓవరాల్గా మనం ఇప్పుడు చూస్తున్నాం, మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, ఈ క్రాప్కి ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం మంగళం పాడింది, అలాగే అన్నదాత సుఖీభావలో మోసం చేశాడు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, అలాగే రైతు భరోసా కేంద్రాన్ని నిర్వీర్యం చేశారు, పంటలకు గిట్టుబాటు ధర లేదు, రైతులంతా కూడా తీవ్ర నష్టాల్లో ఉన్నారు. ప్రతి సందర్భంలో కూడా ఏది జరిగినా సరే నష్టపోతున్నది రైతన్నలే, ఏదో ఒక నష్టం చేకూరుతూనే ఉంది. సో ఇలాగా నిన్నంతా కూడా రైతులకు సంబంధించినటువంటి అంశాలే. సరే, తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి మేజర్ వర్గం వాళ్ళే కాబట్టి సో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఏం చేయాలి అనే దానికంటే మేమేం చేసాం అనేది చెప్పుకునేటటువంటి ప్రయత్నం కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే మ్యాన్ మేడ్ కెలామిటీ అనేటటువంటి పదాన్ని కూడా వారు వాడడం జరిగింది. ఏమంటారు రాజు గారు? ముందుగా మీకు అలాగే ప్రైమ్ లైన్ యాజమాన్యానికి అలాగే ఈరోజు ప్యానెల్లో పాల్గొన్న నాయకులందరూ కూడా గుడ్ మార్నింగ్ తెలియజేసుకుంటూ, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కానీ ఉన్నట్టయింటే, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లేకపోతే ఒక ఎఫెక్టివ్ సజెషన్స్, ఎందుకంటే గతంలో ఆయన కూడా ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశారు కాబట్టి, సో ఇలాంటి విపత్తులో ఈ విధంగా చేశారు, ఈ విధంగా చేస్తున్నట్టయితే ఇంకొంచెం బెటర్ గా రీచ్ అయ్యేది పబ్లిక్ కి అని ఎక్కడన్నా కానీ 1% కూడా కానీ ఎక్కడన్నా కానీ చేసినట్టయితే డెఫినెట్ గా ఆయన మీద మీరు అన్నట్టు అందరూ కూడా అటెన్షన్ కొంచెం గ్రాప్ చేస్తుండేవాళ్ళు, రైతులు కూడా కొంచెం ఆలోచించుండేవాళ్ళు, ప్రజలు కూడా కొంచెం ఆలోచించుండేవాళ్ళు. సో ఆయన కానీ, ఆయన పార్టీ కార్యకర్తలు కానీ, ఆయన పార్టీ నాయకులు కానీ, సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే పోస్టులు కానీ ఎక్కడ కూడా కనీసం ఈ యొక్క తుఫాను జరిగిన ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఒక ఊరికి ఉపయోగపడే విధంగా, ఒక పల్లెకు ఉపయోగపడే విధంగా ఎక్కడ కూడా లేకపోవడం ఇటువంటి పార్టీల్ని అందుకే ఈ రోజు ప్రజలు 11 సీట్లకి పరిమితం చేశారనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలియజేయాలి. ఎందుకంటే ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అవసరం. మీకు 11 సీట్లు వచ్చినప్పటికి కూడా, మీకు 40% ఓటు బ్యాంక్ వచ్చిందని ప్రజలు మీకు ఓటేసినప్పటికి కూడా, పనికిరాని పోస్టులతో, పనికిరాని ఫేక్ న్యూస్లతో, పనికిరాని మెసేజ్లతో మీరు దాని వల్ల ఏమన్నా ఎవరికన్నా ఉపయోగపడతారా? ఏమన్నా ఉపయోగం ఉందా? ఒక్క కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. మీరు గతంలో ఏం చేశారు అని చెప్పుకుంటే, నిజంగానే మీరు గతంలో అంత చేసినట్టయితే మీకు ఎందుకు 11 సీట్లు వస్తుంది? ఎందుకు ఉదరగొట్టుకుంటున్నారు? మేము ఆర్బీకే సెంటర్లు పెట్టాం, అది పెట్టాం, ఇది పెట్టామని. ఎన్ని ఆర్బీకే సెంటర్లో ఫంక్షనింగ్ జరుగుతుంది అనుకుంటున్నారు? అంతెందుకండి రాజు గారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు గతంలో రైతులకు పెట్టినటువంటి బకాయిలు ఏదైతే ఉందో, ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత చెల్లించకపోవడాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన కేవలం 2 నెలల్లో దాదాపు 1674 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ధాన్యం వీళ్ళు కొని కేవలం గోడౌన్ లో ఉంచితే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రైతుల మీద ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మేము రైతుల మీద దాదాపు 55,57,525 మెట్రిక్ టన్నుల యొక్క ధాన్యాన్ని మేము కొనుగోలు చేశాం. సుమారు 8,50,347 మంది రైతులకి మేము డబ్బులు పంచాం. దాదాపు దానికి 13,584 కోట్ల రూపాయలు మేము వాళ్ళకి ఖర్చు పెట్టాం. సో ఈ రోజు మా దగ్గర ఉన్నటువంటి మేము ప్రజలకు ఏం చేస్తున్నాం, ప్రజలకు ఏ విధంగా ముందుకెళ్తున్నాం అనేది కూటమి ప్రభుత్వం మాకున్నటువంటి ఒక స్పష్టత వైఖరితో మేము ముందుకెళ్తున్నాం. మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు ఒప్పుకోకపోయినా 40% మీకు వచ్చింది కాబట్టి మీరే ప్రతిపక్ష పార్టీ. మీరు చేసే 11 సీట్లు వచ్చినా కానీ మేము మిమ్మల్ని కిండల్ చేయట్లేదు. కానీ మీరు ఈ రోజు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంట. ఎవరన్నా కానీ నేచురల్ డిజాస్టర్ ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? వీళ్ళ హయాంలో ఎక్కడ డిజాస్టర్స్ రాలేదా? ఎక్కడ డిజాస్టర్స్ రావా? డిజాస్టర్స్ ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా కొత్త, లేదా ఇంకా ఫ్యూచర్ లో రాదా? సో ఈ రోజు ఈ యొక్క డిజాస్టర్ ని ఎంత బాగా, ఎంత ఎఫెక్టివ్ గా మనం ఎదుర్కొన్నాం అనుకున్నప్పుడు, ఎస్ డెఫినెట్లీ 100% డిజాస్టర్ ని ఎవరు కూడా ఎదుర్కోలేరు, ఎందుకంటే అది నేచురల్ డిజాస్టర్ కాబట్టి. రెండోది, ఈ రోజు ఎంతవరకు మనం హాని తగ్గించవచ్చు, ఎంతవరకు డ్యామేజ్ కంట్రోల్ చేయొచ్చు, ప్రాణహానిని ఏ విధంగా మనం కొంతవరకు అన్నా కాపాడచ్చు అనుకున్నప్పుడు, దురదృష్టవశాత్తు 1-2-3 మాత్రమే ఈ యొక్క దీంట్లో చనిపోవడం అనేది, అది కూడా లేకుండాన్నట్టయితే మనం ఇంకా కూడా బెస్ట్ గా చేసిన వాళ్ళం అవుతాం. దాన్ని ఏ విధంగా ఈ రోజు టెక్నాలజీ యూజ్ చేసుకొని ఈ రోజు ఎంత ఎఫెక్టివ్ గా ఒక 2-3 రోజుల నుంచి అందరికి కూడా చెప్పడం, అందరికి మెసేజెస్ అలర్ట్స్ ఇవ్వడం, గ్రౌండ్ స్థాయిలో తీర ప్రాంతం మనకు ఆంధ్రాకు ఉన్నటువంటి ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, ఒక బిగ్గెస్ట్ మైనస్ ఏంట్రా అంటే తీర ప్రాంతమే. ఒక 930 కిలోమీటర్లు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో డెఫినెట్లీ మనకి ఒక సైక్లోన్స్ వచ్చినప్పుడు బంగాళాఖాతం యొక్క బే ఆఫ్ బెంగాల్ ఒక ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. మనం ఈ రోజు కాదు, ఇన్ ఫ్యూచర్ కూడా మనం ఇలాంటిది ఫేస్ చేస్తూనే ఉండాలి. బట్ ఫేస్ చేసే ప్రాసెస్ లో 100 కోట్ల నష్టం జరిగే దాంట్లో నుంచి మనం 10 కోట్ల నష్టం వరకు తీసుకురాగలిగితేనే మన బిగ్గెస్ట్ సక్సెస్. దీన్ని ఎవరు కూడా ఆపలేరు దీంట్లో. బట్ లక్కీలీ ఈ రోజు చెప్పాలన్నట్టయితే అనుకున్న దానికంటే కూడా ఇంపాక్ట్, సైక్లోన్ ఇంపాక్ట్ తగ్గడం వల్ల, లేకపోవడం వల్ల మనం మాక్సిమం ఈ రోజు సేవ్ అయ్యామనుకోవచ్చు. ఈ రోజు కూడా ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ రోజు నేను జనసేన పార్టీ పరంగా మాట్లాడుతూ మా అధినేత డిప్యూటీ సీఎం గారు ఈ రోజు నేనైతే మాత్రం ఆయన బాధ్యతగా ఆయనకి ప్రజలు ఇచ్చినటువంటి ఒక విజయంలో ఆయనకి అలా వెళ్ళి ప్రజల్ని, రైతుల్ని అలా పరామర్శించడం అనేది ఒక బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఉన్న నాయకుడిగా మా నాయకుడు బిహేవ్ చేస్తారని చెప్పుకుంటున్నాం.
నేను ఉదరగొట్టట్లేదు, మా నాయకుడు బుడదలో దిగారు, మా నాయకుడు అలా చేశారని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ప్రజలు మీరు నిలబడతారు, ప్రజలకి నిలబడతారు, మీరు కష్టంలో నిలబడతారు, మీరు గ్రౌండ్ లెవెల్లో దిగుతారనే ప్రజలు ఓట్లేశారు. ఆ విధంగానే ఈ రోజు నాయకులు పనిచేస్తున్నారు. 24 గంటల సేపు మేము ఆర్టీజీఎస్ లో కూర్చొని మాట్లాడమని చెప్పుకోవడం కాదు, దానికంటే కూడా ఏంటంటే ఒక బాధ్యత. 24 గంటలు మేము పనిచేస్తున్నాం, 24/7 పనిచేస్తున్నాం అని చెప్పుకోవడం, అని తెలియజేస్తున్నాం. అంతే తప్ప ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా చేసిన దాన్ని చూపించుకోవడము అలా కాదు. వాళ్ళ బాధ్యత ఏదైతే ఉందో వాళ్ళు నిర్వహించారు. ఇంకా మా ముందు ఫర్దర్ గా ఏంటంటే ఈ రోజు 5,225 కోట్ల వరకు నష్టపోయారు ప్రాథమిక అంచనా వేశారు. ఇది కేంద్రంతో ఉన్నటువంటి సర్కార్, కేంద్రంతో ఉన్నటువంటి గవర్నమెంట్ కాబట్టి డెఫినెట్లీ వాళ్ళతో మాట్లాడుకొని ఎంతవరకు మనం తెచ్చుకుంటాం, ఎంతవరకు రైతులకు ఇవ్వగలుగుతాం అనే దాని మీద మా ఫర్దర్ స్టెప్స్ అంతే తప్ప. ఓకే మహేష్ గారు, ఒక్క నిమిషం. ప్రభుత్వ విప్ అలాగే జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్న వారితో మాట్లాడదాం. నాయకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా చూస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇది మ్యాన్ మేడ్ కెలామిటీ అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా రైతులకి కూటమి ప్రభుత్వ హయాంలో అన్యాయం జరుగుతుంది, మా హయాంలో ఇన్ని లక్షల మందికి మేము ఇన్సూరెన్స్ చేయించాం, కానీ ఇప్పుడు